నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇక్కడ కన్నా బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించే వ్యక్తులుగా మనము ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయవద్దంటున్నాడు. బిడ్డల కోసము తల్లిదండ్రులు కలలు కంటా ఉంటారు. తల్లిదండ్రులను వాట్సాప్ స్టేటస్లోను, తల్లిదండ్రుల కోసము ఇన్స్టాగ్రామ్లోనూ, తల్లిదండ్రుల కోసము ఫేస్బుక్లోనూ పెట్టుకోవడం కాదు. నీ తల్లిదండ్రులను లోకములో గౌరవించే వ్యక్తులుగా పిల్లలుగా మనము బాధ్యత వహించి తండ్రిని తల్లిని సన్మానించి తండ్రికి తల్లికి విలువైన గౌరవము దక్కించే వ్యక్తులుగా మనం ఉండాలి. తల్లిదండ్రులు ఈ లోకంలో అన్నీ కూడా పిల్లల కోసము సమస్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారు. పగలు రాత్రి అని తెలియక కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల కోసము ఎంతో మంది బాధలు పడి చనిపోయే వ్యక్తులను మనము చూస్తాము. కానీ కొంతమంది వ్యక్తులు తల్లిదండ్రుల మాటలు విని గొప్పవాళ్ళైన వ్యక్తులున్నారు. తల్లిదండ్రులను ప్రేమించి గొప్పవాళ్ళైన వ్యక్తులున్నారు. తల్లిదండ్రులు సక్రమమైన బోధలో నడిపించి సక్రమమైన మార్గంలో నడిపిస్తే వారు గొప్పవారైన వ్యక్తులను మనం అనేక మందిని చూస్తాము. రెండవ రకములో తల్లిదండ్రుల మాటలను వినకుండా, తండ్రి చెప్పిన బాటను అనుసరించకుండా వ్యతిరేకముగా జీవిస్తూ లోకంలో భ్రష్టులుగా, వ్యర్థులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, డ్రగ్స్ కి, మద్యానికి, గుట్కాలకు బానిసైపోయి తల్లిదండ్రులను అగౌరవపరిచే వ్యక్తులు మనము చూస్తూ ఉంటాము. ఈ లోకంలో ఈ రెండు రకాల వ్యక్తులను మనము చూస్తాము.